కానీ ఎక్కడ చూసినా ఏ జాబ్స్ చూడండి అమ్మాయిలే ఫస్ట్ కొడుతున్నారు. ఫస్ట్ అమ్మాయిలు కొడుతున్నారు. అమ్మాయిలు ఫస్ట్ ర్యాంక్స్ వచ్చేది, ఫస్ట్ ప్లేస్లో నిలబడేది అమ్మాయిలకి వస్తుంది. అది ఐఏఎస్ అవనివ్వండి, ఐపీఎస్ అవనివ్వండి, లేదా మామూలుగా పాస్ పర్సంటేజ్ అవనివ్వండి. పాస్ పర్సంటేజ్ కూడా అమ్మాయిలకి ఎక్కువ ఉండింది. ఎందుకనంటే అమ్మాయిలు తలుచుకున్నారంటే ఏదైనా సాధించి తీరుతారు. అమ్మాయిలు తలుచుకున్నారంటే ఏదైనా సాధించి తీరుతారు. మీరు గట్టిగా బలంగా తలుచుకోవాలన్నమాట, బలంగా అనుకోవాలి. మీరు బలంగా అనుకుంటే మీరు 21 సంవత్సరాలు 22 సంవత్సరాలు వస్తారు. ఇంకొక డిఎస్పీ, ఐఏఎస్, సివిల్స్ ర్యాంక్స్ కొట్టే సత్తా మీలో ఉంది. 21 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్, సివిల్ సర్వెంట్స్ అయ్యారు. గ్రూప్ 1 ఆఫీసర్స్, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయ్యే అవకాశాలు మీలో అద్భుతంగా ఉన్నాయి. మీరు ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టండి. అంతేగాని మనం బట్టలు వేసుకునే దాంట్లో బ్రాండ్ వేసుకోలేకపోవచ్చు, కాస్ట్ తక్కువనే ఊరిగానే వేసుకోవచ్చు. కానీ నాలెడ్జ్ ఎక్వైర్ చేయడంలో మట్టుకు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టుగా నాలెడ్జ్ ఎక్వైర్లో రిచ్గా ఉండాలి. బట్టలు వేసుకునే దాంట్లో పూర్గా ఉన్నా పర్వాలేదు, నాలెడ్జ్ ఎక్వైర్లో రిచ్గా ఉండాలి. సో అలానే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు కానీ, మీరు చేసేటువంటి కొన్ని యాక్టివిటీస్ కానీ, మీరు ఫోన్లో చేసేటువంటి చాటింగ్స్ కానీ, మీరు ఫ్రెండ్షిప్ చేసేటువంటి అది ఆపోజిట్ జెండర్ అవనివ్వండి, లేదంటే సేమ్ జెండర్ అవనివ్వండి, ఆ ఫ్రెండ్షిప్ ఎలాంటిది ఏంటి అని ఆచితూచి వెళ్ళకపోతే మీరు చేసే ఫ్రెండ్షిప్ కానీ, మీరు చేసే యాక్టివిటీస్ కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మిమ్మల్ని డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. మిమ్మల్ని మీ ఫ్యామిలీని డ్యామేజ్ చేసేలా ఉండకూడదు. మీకు మీ ఫ్యామిలీకి మన కాలేజ్ కానీ చెడ్డ పేరు తెచ్చేదిగా ఉండకూడదు.